టీచర్స్ డే సందర్భంగా మా టీచర్లందరూ కలిసి ఒక గానా కచేరీ చెప్తున్నాను. కార్యక్రమము ఆద్యాంతం ఆసక్తికరంగా ఉండేటట్లుగా చేస్తేనే ఆయనకు పేమెంట్ ఇస్తానని చెప్పాను. మళ్ళీ ఆయన ఏం చేస్తాడో ఏం చేయిస్తాడో చూద్దామా మరి. ష్యూర్, వెరీ గుడ్. నా ఆర్గనైజర్ రఘు సార్ గారిని కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. కేవలం ఆహ్లాదాన్ని నిర్వహణాన్ని పంచడానికి మాత్రమే చేస్తున్నటువంటి స్కిట్. వీళ్ళు ఎవరు దీంట్లో అసపటేసి చూడకుండా ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నవ్వుకోవడానికి మాత్రమే తీర్చిదిద్దడం జరిగింది. సో దీని ఎవరు మనసుకి తీసుకోవడానికి ఓకే. అందువల్ల మా జ్ఞానా కచేరీ నుంచి ఒక సాధారణమైనటువంటి ఒక అర్థపూర్ణమైనటువంటి పాటను పాడడానికి ముందుగా మా ప్రసరాజ్ సార్ గారిని కోరుచున్నాం. హరే హరే నందన గోవిందా. మరి అద్భుతమైనటువంటి పాటను ప్రారంభించడానికి ముందు నాయన మరి అంతా సిద్ధమేనా? మరి స్టార్ట్ చేద్దామా? మంచమేసి దుప్పటేసి మల్లెపూలు పడేసి మన పూలు చల్లినాడు ఎప్పుడు పాటలు నాయన ఇవన్నీ పాటలు. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా నూరారా. ఆ పాటని మేము దుప్పటేసి అద్భుతంగా అద్భుతం. ఏ పాట కాదు, మన సురేష్ సార్ కూడా చాలా అద్భుతంగా వాడతాడు. మనం రెడీనా? వినడానికి సిద్ధమేనా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పాటేలా కలుసుకో మనసైనది దొరుకుతుంది, మా పాటేలా కలుసుకో మనసైనది దొరుకుతుంది. మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పాటేలా కలుసుకో మల్లెతుంది దొరుకుతుంది, మా పాటేలా కలుసుకో మామదైనది దొరుకుతుంది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పాటేలా దొరుకుతుంది మనదైనది దొరుకుతుంది, మా పాటేలా కలుగుతుంది మనదైనది దొరుకుతుంది. ఏమైంది?
ఏంది నాన్న మసక మసక చీకట్లు అంటున్నారు? ఇంత నిండు సాయంత్రకాలం మసమసక చీకట్లు అంటే ఎలా నాయన? కొంచెం అద్భుతమైన పాట అందుకోండి నాయన. ఇంకా అద్భుతమైన పాట కావాలి మాకు. నమ్మొచ్చు సార్, ఇది ఒక్కసారి నమ్మను. ఓకే ఓకే అండి. అద్భుతమైన పాట కావాలంటున్నాడు పాపం మన రవి సారు. మన ఆయన కోరికను కూడా తీరుద్దాం. నీ కావలసింది నా దగ్గర ఉంది, నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో తిరుగానుగా, అందుకో తెలివేడుగా, నీకో తెలివేడుగా, నీ కావలసింది నా దగ్గర ఉంది, నీ కావలసింది నా దగ్గర ఉంది, నీ కావలసింది. నీ కావలసింది నా దగ్గర ఉంది. పేమెంట్ ప్రేక్షకులకు నచ్చకపోతే నీకు పేమెంట్ అవుతుంది. అడుగు నాయన ప్రేక్షకులు నాయన. జేబులు నిండుగా ఉన్నాయా నాయన? అద్భుతమైన తెలుగు పాట కావాలి, స్వచ్ఛమైన తెలుగు పాట. రెడీనా? కోకా కోకా కడితే కొరకొర మంటూ చూస్తాము, కోకా కోకా కడితే కొరకొర మంటూ చూస్తాము, పొట్టి పొట్టి గౌనులేస్తే పట్టి పట్టి చూస్తారు, పొట్టి పొట్టి గౌనులేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు గౌడు కాదు, కోక కాదు గౌడు కాదు, కట్టులోన ఏముంది కళ్ళలోన అంత ఉంది, కట్టులోన ఏముంది కళ్ళలోన ఊ అంటావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా, ఊ అంటావా మావా, ఊ అంటావా, ఊ అంటావా మావా, ఊ అంటావా. తండ్రి ఊ అనండి. కనీసం ఎప్పుడైనా ఒక అద్భుతమైనటువంటి పాట పాచి నా జీవితానికి కొంత ధన్యం చేయండి నాన్న. మీరు ఇలా పాడితే నాకు పేమెంట్ ఇవ్వండి నాయన. నా బతుకు రోడ్డు పడాల్సి వస్తుంది. కొంచెం మంచిగా పాడండి నాయన, కొంచెం సంప్రదాయకరమైన పాటలు పాడండి నాయన. మీరు ఈ లాస్ట్ పాట మంచి అవకాశం మళ్ళీ ఇవ్వ చూడండి. ఖచ్చితంగా ఈ పాటతో నీకు పేమెంట్ వాడు ఇచ్చిపోవాలంతే, పైనుంచి వస్తుంది అంతే. చూడు, పాట పాడిన తర్వాత నీ అకౌంట్ ఓపెన్ చేసుకో, పేమెంట్ పైనుంచి వస్తుంది. చూడు మన చివరి పాట ఇంకా మీకు అద్భుతంగా ఈ పాటతోనే ఇంకా నీ జీవితమే ధన్యమైపోతుంది అంతే. మరి స్టార్ట్ చేద్దామా? చూడు మన ఇప్పుడు డబ్బులు వస్తే జిల్ జిల్ జిగా జిగా,
చూడు మళ్ళా ఎంజాయ్ చేస్తావు నాయన నువ్వు. మరి చివరి పాట స్టార్ట్ చేద్దామా? ఆ. ఆ? ఆ. పాట కావాలా? ఇది పాట కాదా? వస్తుంది కొంచెం. నీకు పేమెంట్ రావాలన్నా వద్దా నాయనా? నేను రాగం తీస్తుంటే పేమెంట్ ఆన్ నుంచి నాకు కనబడుతుంది. ఈ నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే వచ్చే పేమెంట్ కూడా పోతుంది. ధనలక్ష్మి వరిస్తా అన్నప్పుడే తలుపు తెరవాలి. అలా కాలేజీ పాప దూడో కళ్ళదోడు కాలేజీ పాప దూడో ఎల్లారెడ్డి గూడగాడ ఆపి దూడో ఎల్లారెడ్డి గూడగాడ ఆపి దూడో ఎర్ర రోజా పువ్వు దూదికిచ్చి దూడో ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి దూడో అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిదోడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిదోడు కళ్ళజోడు కాలేజీ పాప దోడు కళ్ళజోడు కాలేజీ పాప దోడు ఎల్లారెడ్డి గూడ కాడ ఆపేదోడు ఎల్లారెడ్డి గూడ కాడ ఆపేదోడు ఎర్ర రోజా చెవు చేతికిచ్చి తోడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి తోడు అందరి ముందు ఐ లవ్ యూ అందరి ముందు ఐ లవ్ యూ అందరి ముందు కాలేజీ పాప దోడు చూడు కాలేజీ పాప దోడు నాకు వీళ్ళందరినీ ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాడు ఏమి దీనికి నేను పేమెంట్ ఇవ్వాలా? పోరా ఏరి పుష్పం. నెక్స్ట్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నువ్వు మమ్మల్ని పిలిచాలి నాయన. మాతోనే కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదములు.